ప్రముఖ అవధాని గరికపాటి నరసింహారావు ఏదైతే మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు అన్నం పెట్టే విషయం కానీ లేకపోతే గుడ్డు పెట్టే విషయం సంబంధించి చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గరికపాటి మాట్లాడిన కామెంట్స్ మీద కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ కూడా పెడుతున్నారు. సో ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కంబాలపల్లి కృష్ణ ఉన్నారు. సార్, ఎట్లా వస్తున్నారు గరికపాటి మధ్యాహ్నం భోజన పథకంలో గుడ్డు పెట్టాలి, గాడిద గుడ్డు పెట్టాలని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడారు. కొందరేమో వ్యతిరేకిస్తున్నారు, కొందరు ఇంకా దాన్ని సమర్థిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? అంటే ఇప్పుడు గరికపాటి గారికి పేద పిల్లలకి ఎందుకు ఫుడ్ పెడతారు అనేది తెలిస్తే ఆయన అలా మాట్లాడారు. పేద పిల్లలు ఫుడ్ కోసం స్కూల్కి వస్తారా, చదువు కోసం స్కూల్కి వస్తారా అంటే అసలు నీకేదైనా ఒక విషయం ఎక్కాలంటే నీ కడుపు ఎంతో కొంత కడుపులో ఆసరా ఉండాలి కదా. లోపల ఆకలి అవుతుంటే బ్రెయిన్ చదువు మీద పోతుందా? అంటే ఈరోజు పేద పిల్లలకి ఇచ్చే ఆహారము అవసరం లేదనే రీతిలో ఇప్పుడు ఆయన అభ్యంతరం గుడ్డు పెట్టడం మీదనా, అన్నం పెట్టడం మీదనా అంటే ఆయన ఎంతసేపటికి మీరు ఇందాక చెప్పినట్టు కొంతమంది టీచర్లు చదువు చెప్పకుండా ఈ లెక్కలు రాయటం మీద అన్నారు. ఇప్పుడు టీచర్లు చదువు చెప్పాల్సిందే, కానీ మీ కామెంట్ ఏముండాలి? క్వాలిటీ నాణ్యమైన విద్య చెప్పడానికి కావాల్సిన ఇతర వసతులను కూడా ప్రభుత్వం కల్పించాలని మీరు చెప్తే అందరూ హర్షిస్తారు. కానీ మీరు ఇవాళ ఏం చెప్తున్నారు? గుడ్డు కోసం వస్తాడా వాడు, పైగా వాడు ఇదన్నీ పెట్టి ఇవన్నీ తింటే పెళ్లి కొడుకులాగా పడుకుంటాడు తప్ప చదువు ఎక్కడ చదువుతుంది, ఇవన్నీ ఒక ఈర్ష్య దేశంతో లోపటున్న అసూయతో వచ్చిన మాటల కింద కనపడుతున్నాయి తప్ప. ఎందుకంటే ఇవాళ ఎంతోమంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ ప్రభుత్వ స్కూళ్ళలో ప్రభుత్వం పెట్టిన స్కీమ్స్లో చదువుకొని వాళ్ళు ఇచ్చిన పుస్తకాలు తీసుకొని చదువుకొని వాళ్ళు పెట్టిన ఫుడ్ని తిని చదువుకొని ఉన్నతమైన పదవుల్లో ఉన్నవారు మస్తు మంది ఉన్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్ ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఆ రోజు ప్రభుత్వం బువ్వ పెట్టకపోతే వాళ్ళకి అలాంటి పరిస్థితి ఎలా వస్తుంది? అదే ఎందుకంటే మీరు చేసే కామెంట్స్ని ఒకసారి గరికపాటి వెనుక ప్రస్థానం మీకు చెప్తాను, కానీ ఈ పర్టికులర్ కామెంట్లలో మాత్రం ఆయన ఏమాత్రం కూడా ఒక బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయలేదని అర్థమవుతుంది మనకి. ఏంటి ఫుడ్ పెట్టే విషయంలో గరికపాటి చేసిన కామెంట్స్ ఏంటంటే టీచర్లు, చదువు చెప్పాల్సిన టీచర్లు ఎన్ని గుడ్డు పెట్టారు, ఏ విద్యార్థి ఎన్ని గుడ్లు తిన్నారు అంటే ఈ టీచర్లు ఈ లెక్కలతోనే సరిపోతుంది, పిల్లలకు విద్య దూరం అవుతుందన్న సందర్భంలో కూడా చెప్పిన మాటలు. ఇప్పుడు గరికపాటి గారికి చాలామంది అభిమానులు ఉన్నారు. ఎందుకుంటారంటే ఆయన మన డే టు డే లైఫ్ని ఇప్పుడు పాత ఉన్న శాస్త్రాలకు వాటి అన్వయించి చెప్తాడు. పైగా ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాడు. ఆయన చెప్పిన విషయాలు ఆయన వారానికి ఖచ్చితంగా ఒక సినిమా మస్ట్గా చూడాలంటాడు. నేను చూస్తా అంటాడు, ఆయనే చూస్తాడు, వారానికి ఒక సినిమా చూస్తాడు. ప్లస్ అన్ని ఇంటర్నెట్ సంబంధించిన అన్ని విషయాలు అప్డేట్ అవుతాడు. రోజుకో గంట తన అభిమానులతోని ప్రవచనాలు చూసే భక్తులతో మాట్లాడతారు. ఇట్లా ఆయన ఒక సిస్టమేటిక్ లైఫ్ మెయింటైన్ చేస్తున్న వ్యక్తిగా ఆయనే చెప్పుకున్నారు. కానీ కొన్ని విషయాలు ప్రభుత్వం ఆయనతో మాట్లాడిస్తుందా అన్న యాంగిల్లో కూడా ఇక్కడ ఒక విషయం వస్తుంది. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ పేరు మార్పు గురించి మాట్లాడతాడు, లేదంటే ఇక్కడ మిడ్ డే మీల్స్ గురించి మాట్లాడతాడు. అంతకుముందు ఆటో వాళ్ళకి 10,000 ఇస్తుంటే దాని మీద కూడా కామెంట్ చేశాడు. రోజుకు ఒక ఆటో తోలుకుంటే చాలా జీవితం హ్యాపీగా ఉంటుంది. ఆయన ఒక్కరోజైనా ఆయన చేస్తున్న పనిని పక్కన పెట్టి సామాన్య ప్రజలు చేసే అది వ్యవసాయం కానీ, కూలి పని కానీ, ఆటో కార్మికుల పని కానీ, ఒక మెకానిక్ షాప్లో కానీ ఎన్నడనో ఒక గంట పని చేస్తే ఆయనకి నిజంగా శ్రమంలో ఆయన చేసేదాన్ని ఆయన శ్రమ అనుకుంటుండేమో, కానీ నిజంగా కింది స్థాయిలో జరుగుతున్న శ్రమ గురించి ఆయనకి ఏమాత్రం అవగాహన ఉన్నా ఈ మాటలు మాత్రం మాట్లాడరు. గతంలో మీరు అన్నట్టు ఇప్పుడు మీరు అంటే గుర్తొచ్చింది నాకు, ఆటో డ్రైవర్లకు సంబంధించి కూడా రోజుకో 1,000 రూపాయలు సంపాదించాడు, 500 ఖర్చులకు పోతుంది, 500 తీసుకొచ్చి ఇంత తాగుతాడు, భార్యకి ఏదో చెప్తాడు, మటన్ చికెన్ వండమని శుభ్రంగా తాగుతాడు, నులక మంచం మీద పడుకొని ఆకాశాన్ని చూస్తూ ఉంటాడని చెప్పేసి కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు. అంటే ప్రతిసారి ఏదో ఒక వర్గాన్ని కొంచెం ప్రవచనాల పేరుతో కించపరుస్తున్నట్టు కూడా కనబడుతుంది. ఏం చెప్తారు మరి? ఆ పని ఆయన కూడా చేయొచ్చు కదా అంటే నేను ఇప్పుడు ఆటో డ్రైవర్లకు ఉన్న అంత సౌఖ్యం ఉన్నప్పుడు వై డోంట్ యూ మీరెందుకు చేయకూడదు? అది మీరు కూడా అట్లే నులక మంచం మీద కాలు పడుకోండి, ఎవరు వద్దన్నారు? మీరు కూడా ఆటో తోలండి, 1,000 రూపాయలు వస్తాయి, సరే మీరు పెగ్గేస్తారా ఏరా మీ ఇష్టం, నాకు సంబంధం లేని విషయం. కానీ కింది వర్గాలు శ్రామికులు అందరూ కూడా సాయంత్రం కాగానే తాగి పడిపోతారనో, తాగి పెళ్ళాన్ని కొడతారనో, తాగి ఇంట్లో రచ్చ చేస్తారనో ఇట్లాంటి మాటలు మాట్లాడడానికల్లా ఇది ఒక క్రమ పద్ధతిలో దాడి చేయటం శ్రామిక శక్తుల మీద, కింది కులాల మీద, శ్రామిక వర్గాల మీద ఈ పైనున్నే అనాల్సి వస్తుంది. అగ్రవర్ణాలు, ఈయనలాంటి అగ్రవర్ణాలు కొంతమంది, అందరూ కూడా అనలేము. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఈయన చేసిన కామెంట్లను ఖండించిన వాళ్ళలో ఆయన సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది ఈ మాటలు మాట్లాడటం మాత్రం చాలా తప్పని చాలామంది మేధావులు ఈరోజు ఈపాటికే ఆయన విషయాన్ని ఈవెన్ ఆయన కులానికి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది చాలా తీవ్రంగా తప్పుపట్టారు. నేనేమన్నంటే ఇది ఒక భావజాలం, ఇది నోరు జారిన విషయం కాదు. ఇది ఒక కాన్షియస్గా కావాలనే ప్రభుత్వ పథకాల మీద, కింది వర్గాల మీద ఆయన చేసిన కామెంట్ ఇది. పైగా నేనేమంటా అంటే గరికపాటి గారు
ఆయన తాను చెప్తున్న ప్రవచనాలకి తాను చెప్తున్న విషయాలకి ఎప్పుడైతే పబ్లిక్లో నేమ్ అండ్ ఫేమ్ రావటం మొదలైందో చివరికి ఏంటంటే నేను చెప్పిందే వేదం, ఇక నేను చెప్పిందే మీరు వినాలి, నేను చెప్పి అని అప్పుడు సమాజం మీద రుద్దటం మొదలుపెట్టారు. ఇప్పుడు రోడ్డుకి ఎడం వైపు పోవాలనేది ట్రాఫిక్ రూలు బాగానే ఉంది, నేను కుడివైపు పోతానని పిచ్చోనని చూస్తాము. కుడివైపే పోవాలని ఈయనలాగా ఎవడన్నా వాదిస్తే దాన్ని ఏమంటారు? దానికి అంటే భారతదేశానికి వచ్చేట్టు ఇవాళ మిడ్ డే మీల్స్ అనేది సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వచ్చిన ఒక రాజ్యాంగబద్ధమైన హక్కు. దాన్ని మీరు గుడ్డు పెట్టాలా, గాడిద గుడ్డు పెట్టాలా, పెళ్లి కొడుకులా ఏం మాట్లాడుతున్నారు అసలు? ఏమన్నా పొంత నుండే కామెంట్స్ అయినా? ఎందుకంటే చాలామంది భక్తులు నేను సోషల్ మీడియాలో చూశాను, ఆయన వాక్యాలు ఎలాంటి ఇబ్బంది లేదు, పైగా ఇది ఆయన మాట్లాడింది కాదు, ఎప్పుడో ముంబైలో మాట్లాడితే ఇప్పుడు తీసుకొచ్చి యూట్యూబ్లో వ్యూస్ కోసం చేస్తున్నారు, ఇన్ని రకరకాల కామెంట్. నేనేమనంటే ఎప్పుడు మాట్లాడినది కాదు, మాట్లాడిన దాంట్లో విషయం ఉందా లేదా, ఆయన మాట్లాడిన మాటల్లో సమాజానికి నష్టపరిచే కామెంట్ చేశాడా లేదా అనేది ఇంపార్టెంట్. ఆయన ఖచ్చితంగా ఆయన చేసిన కామెంట్స్ ఏమాత్రం కూడా అవి సమాజానికి పనికొచ్చే కామెంట్స్ అయితే కావు. అంటే పుస్తకాలకు సంబంధించి కూడా అంటే ఫుడ్తో పాటు పుస్తకాలు పెట్టొద్దు, యూనిఫామ్లు ఇవ్వద్దు, ఇవన్నీ పెడితే విద్యార్థులు చదువుకోరు అని చెప్పి, ఇవన్నీ పెడితే నిజంగా అంటే పెళ్ళికొడుకు లెక్క తిని పడుకుంటారా స్కూల్లో విద్యార్థులు? మీరే ఇంత ఉందన్నారు. ఇటువంటి స్కూల్లో చదువుకుని ఉన్నత స్థానాలకు వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఈవెన్ పాలిటిక్స్లో కూడా ఉన్న పరిస్థితి. సో నిజంగా అట్లా ఉందా? ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో మేము చదువు మాత్రమే చెప్తాం, ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వం అని అంటే ప్రభుత్వం చెప్పదలుచుకుందా, లేకపోతే ఈయనతో చెప్పిస్తుందా, ఏంటి అసలు? అంటే ఇప్పుడు చాలా విషయాల్లో ఈయన జోక్యం కానీ, ఈయన మాట్లాడుతున్న మాటలు, ఈయనకు పెద్దలతో ఉన్న పరిచయాలు, ఈయన పద్మశ్రీ కూడా వచ్చినట్టుంది కదా, ఇవన్నీ చూస్తే ఏమనుకుంటే ప్రభుత్వం ఏదైనా ఒక స్కీమ్ని లేపేయటానికి కానీ, ఒక స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఈయనతో మాట్లాడించి చూస్తే రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూద్దామని కొట్టి చూస్తున్నాను. కానీ నిజంగా ఇవాళ ప్రభుత్వంలో 10కి 9.8 జీపీఏ వచ్చిన స్టూడెంట్స్ లేరా? ఏ క్లాస్లోనైనా బోర్డ్ ఎగ్జామ్స్లలో 10కి 9.8 జీపీఏ తెచ్చుకున్న స్టూడెంట్స్ ప్రభుత్వ స్కూళ్ళల్లో, గురుకుల పాఠశాలలో అద్భుతమైన మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్స్ లేరా? ఈయన చెప్పినట్లే తిని పడుకుంటున్నారా? సో చాలా రాంగ్, ఇది రాంగ్ కాన్సెప్ట్. ఆయన ఏంటంటే నేను ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది, నేను చెప్పిందే వేదం అనే స్థాయికి ఆయన వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఆయన అక్కడి నుంచి దిగి రావాలి. అండ్ ఎందుకంటే ఈయనకు ఇదేదో, నేను మళ్ళీ ఇందాక కూడా చెప్పిన, ఇదేదో ఒక్కసారి నోరు జారిన విషయం కాదు, ఈయన పదే పదే నోరు జారుతుంది. చిరంజీవి గారి విషయం మనం చూసాం. ఆ రోజు చిరంజీవి అభిమానులు అందరూ గట్టిగా ఇస్తే మళ్ళీ మూసుకున్నాడు. ఆ తర్వాత ఏమైంది, ఒక విశ్వకర్మల జోలికి వెళ్ళాడు. విశ్వకర్మలు కూడా గట్టిగానే ఇస్తే వాళ్ళందరికీ ఇట్లా చేతులెత్తి దండం పెట్టి నన్ను క్షమించండి అని ప్రాధేయపడ్డాడు. ఆ తర్వాత ఏమైంది, ఒక ఛానల్లో కూర్చొని అమ్మవారికి ఇంకా నేను అమ్మవారి సాక్షిగా చెప్తున్నా, నేను రేపటి నుంచి ప్రవచనాలు చెప్పను, ఈ బంద్ చేస్తున్నా, స్వస్తి అని మాట్లాడింది. అంటే ఎప్పటికప్పుడు ఆయనకు ఎప్పుడు ఏం మాట్లాడుకుంటే అది మాట్లాడేస్తే అట్లా కుదరదు కదా. పైగా ఆయన అమ్మవారి దీక్ష పూంతా అంటాడు, అమ్మవారి కృప నా మీద ఉందంటాడు, ఆమె ఉపాసన ఉందంటాడు. ఇన్ని ఉన్నవాడు ఇన్ని రకాల మాటలు మాట్లాడకూడదు కదా. సో ఎందుకంటే ఇది గరికపాటి వ్యాఖ్యల్ని ఏదో తొందరపాటుగా చేసినవనో, ఏమరపాటుగా చేసినవదో, ఏదో టంగ్ స్లిప్ అయి చేసినవి కాదు. దాని వెనుకాల దురుద్దేశం స్పష్టంగా ఉంది. ఆయన ఇప్పటికి కూడా చాలాసార్లు క్షమాపణలు చెప్పాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంకొకసారి పెట్టుకుంటే ఏం నష్టం లేదు, పెట్టుకోమని చెప్తున్నాను నేను. ఏ ధర్మమైనా ఏ మతమైనా అన్నం పెట్టద్దనైతే విరిగి చెప్పదు. ఈవెన్ చిన్నపిల్లలకైతే అస్సలు చెప్పరు. మరి అంటే నిజంగా హిందూ ధర్మం ఇట్లా చెప్తుందా? ఏమంటారు? కొందరైతే సపోర్ట్ చేస్తారు, ఎందుకు గురుగారు చెప్పింది కరెక్టే కదా, ఆయన టీచర్ను కోట్ చేస్తూ మాట్లాడండి, దీంట్లో విపరీత అర్థాలు ఎందుకు తీస్తున్నారు, దీంట్లో కులం ఎందుకు ఆపాదిస్తున్నారని కూడా ఒక చర్చ జరుగుతుంది. ఈయన ఒక్కడు హిందూ ధర్మానికి ప్రతినిధి అయితే కాదబ్బా. ఈయన వల్లనే హిందూ ధర్మం ముందుకు పోతుందో వెనుకపోతుందని అయితే నేను అనుకోను. పైగా మనం ఈయనను దృష్టిలో పెట్టుకొని హిందూ ధర్మాన్ని గురించి కామెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈయన ఓల్ అండ్ సోల్ ప్రొపరేటర్ ఏం కాదు హిందూ ధర్మానికి. చాలామంది ప్రవచనకారులు ఉన్నారు, చాలామంది బాబాలు ఉన్నారు, చాలామంది పూజారులు ఉన్నారు, చాలామంది సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వాళ్ళు హిందూని మేము ఐఆమ్ హిందూ అని ప్రౌడ్గా చెప్పుకొని మార్కెట్లో తిరిగే వాళ్ళు మస్తు మంది ఉన్నారు. సో ఈయన ఒక్కడే టేకేదారి కాదు హిందూ ధర్మానికి. సో అందుకనే ఇక్కడ హిందూ ధర్మం అట్లే, హిందూ ధర్మమే కాదు ఏ మతం కూడా అట్లా చెప్పదు. నాట్ ఓన్లీ క్రిస్టియన్ చెప్పదు, నాట్ ఓన్లీ ముస్లిం చెప్పదు, ఇంకెవరు జైన్లు చెప్పరు, ఇంకెవరు చెప్పరు. ఇది తప్పు. హిందువులు కాకపోతే ఈయన అన్నదానంలో కంటే అన్నదానం కూడా గొప్పది అంటారు. మరి అది తెలిసిన ఇంత పెద్ద ప్రవచనాలు చెప్పే గరికపాటికి ఈ విషయం తెలియదా? మరి ఏం చెప్తారు? ఇది అన్నదానం కూడా కాదు, ఇది హక్కు. ఇది దానం కూడా కాదు, ఇది హక్కు. ఇది ఇవాళ మన ఇద్దరం మాట్లాడుకోవడానికి రాజ్యాంగం ఏ హక్కు ఇచ్చిందో పిల్లలకు అన్నం పెట్టాలనేది కూడా అదే రాజ్యాంగం హక్కు ఇచ్చింది. నువ్వు పొద్దున్న లేస్తే అంబేద్కర్ని గౌరవిస్తా, భారతదేశాన్ని గౌరవిస్తా అన్నట్టు పిల్లల అన్నం మీద ఏడిపెందుకు నాకు అర్థం కాదు. చాలా రాంగ్ కదా. అంటే ఇంకొకటి ఏంటంటే, అతిపెద్ద విషయం ఏంటంటే ఆయనలో ఒక ప్రోగ్రెసివ్ ఉందని చెప్పుకోవడానికి ఆయన పిల్లలిద్దరికీ శ్రీశ్రీ గురజాడ అని పేర్లు పెట్టారు.
వాళ్ళిద్దరు ఎంత మహానుభావులో మనకు తెలుసు. శ్రీశ్రీ యొక్క ఇంపాక్ట్ సమాజం మీద ఎలా ఉంది, గురజాడ లాంటి పెద్ద మనిషి యొక్క తన కొడుకులకి ఈ 2 పేర్లు పెట్టుకుంటే మనం ఏమనుకుంటాం, అరే మా గరికపాటి కూడా ఇంకో పెద్ద కమ్యూనిస్టు అనుకుంటాం. నేను కూడా అట్లే భ్రమకు గురైనా, వీళ్ళలో పెద్ద కమ్యూనిస్టు అనుకున్నాను. ఎందుకంటే చాలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్తాడు డే టు డే లైఫ్లో. అది నిజంగానే కదా. మన ఇంకోసారి చాలామందికి ఆయన క్లాసులు బిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే సొసైటీలో కొంచెం రాంగ్ ట్రాక్ పట్టేవాళ్ళని, కానీ ఇప్పుడు ఈయన సైడ్ ట్రాక్ పట్టినాడు. అందుకనే ఖచ్చితంగా అంటే మనం ఎప్పుడైనా చెప్పేదానికి ఆచరణకు కూడా పొంతన ఉండాలి. మనం చెప్పేది ఒకటి చెప్పి చేసేది ఇంకోటి చేసుకుంటూ పోతే ఈయనలాగానే మొట్టకాయలు తినాల్సి వస్తుంది. అట్లా ఇంకోటి సేమ్ గరికపాటి లాగానే చాగంటి కోటేశ్వరరావు కూడా ఉన్నారు. అతను ఎప్పుడు ఇలాంటి వివాదాల్లోకి దూరిన పరిస్థితి లేదు. చాగంటి కోటేశ్వరరావు గరికపాటికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఈయన ప్రవచనాలు కూడా కోటేశ్వరరావు సంబంధించి కూడా అలాంటి ప్రవచనకర్త పెద్ద ఎత్తున. సో అతను ఎప్పుడు వివాదం లేడు. మరి ఇతను మాత్రం కంటిన్యూగా వివాదాలు కోరి తెచ్చుకుంటున్నాడా, లేకపోతే మీడియాలో ఉండాలని కోరుకుంటున్నాడా, ఏం చెప్తలుచుకున్నాడు? ఇప్పుడు ఆయనకు మీడియా కొత్త కాదు. ఆయనకు ఒక ఛానల్లో రోజు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ఆయన కోసమే అరగంట ప్రోగ్రాం పెట్టిన ఛానళ్ళు ఉన్నాయి. ఆ తర్వాత మధ్యాహ్నం పూట 3 గంటలకు భక్తి టీవీలు అన్నింటిలో కూడా ఆయనే కనపడతారు. ఆయన కొత్తగా మీడియాలో కనపడాల్సిన షోకు ఇదేం లేదు. పైగా మీరు చెప్పినట్టు చాగంటి వివాదాలు లేకపోవడం ఏం లేదు. చాగంటి చేసిన వివాదం కూడా మీకు గుర్తులేదేమో, కానీ ఆయన కూడా ఒక కులాన్ని పట్టుకొని వారికి కనీసం గోచి పెట్టుకునే సోయి లేదని కూడా ఒక కులం గురించి ఆయన కామెంట్ చేసిండు. అప్పుడు చాలా కుల సంఘాలు కూడా బయటకు వచ్చి చాగంటిని కూడా విమర్శించాయి. సో వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే, మేము మిగతా వాళ్ళకంటే సమాజంలో మిగతా వాళ్ళకంటే అతీతులం అనే స్థాయికి వెళ్ళిపోయినప్పుడే ఇలాంటి గర్వపూరితమైన కామెంట్స్ వస్తున్నాయి. సో అసలు విజ్ఞులు, మహానుభావులు, మునులు అనేవాళ్ళు ఎలా ఉండాలంటే గర్వాన్ని, ఆహాన్ని తగ్గించుకొని ప్రజలకు అనుకూలంగా, ప్రజలకు సామరస్యంగా, ప్రజలతో భక్తులతో బాగా ఉండాలి. కానీ వీళ్ళు ఇంత పెద్ద వీరికి వచ్చిన తర్వాత వీళ్ళే ఆహాన్ని తగ్గించుకోలేకపోతే ఇక సామాన్య ప్రజలు ఎక్కడ తగ్గించుకుంటారు? సో అందుకనే ఈయనకి ఇదేదో మీడియా పిచ్చి కాదు, ఈయనకి ఇదేం కాదు. కాకపోతే ఆయన వాళ్ళొక ఉద్దేశపూర్వకంగా వాళ్ళ నరనరాలను జీవించకపోయిన సిద్ధాంతాన్ని ఇట్లా రకరకాల రూపంలో చెప్తూ వస్తున్నారు. అంత తప్ప ఏం కాదు. ఇది ఇంతవరకు అయితే గరికపాటికి దీనికి సంబంధించి సమాధానం చెప్పని పరిస్థితి, కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. ఎలా తీసుకుంటున్నారు మరి, ఎట్లా చూస్తున్నారు? క్షమాపణ చెప్పే వరకు ఏమైనా డిమాండ్ చేస్తున్నారా ఏంటి? ఇప్పుడు ఇప్పటికే చాలామంది ఆయనకి రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన కింది స్థాయికి దిగజారి కూడా ఇప్పటివరకు ఎవరికి ఆయన మీద ఎవరు కామెంట్ చేయలేదు. ఇప్పటివరకు మాట్లాడిన అందరూ కూడా రిక్వెస్ట్ టోన్లోనే ఆయనకు ఒక రిక్వెస్ట్ చేశారు. సార్ మీరు తప్పు మాట్లాడారు, విత్డ్రా చేసుకోండి అని అందరు రిక్వెస్ట్ని అడిగారు. ఎవరు కూడా ఆయన ఇంతవరకు ఒక బూతు పదంతో కూడా ఇప్పటివరకు ఆయన ఎవరు తిట్టలేదు. అందరు రిక్వెస్ట్గానే అడుగుతారు. అది ఆయన విజ్ఞత. ఎందుకంటే తను మాట్లాడింది మిస్ఫైర్ అయింది అనుకున్నప్పుడు అర్జెంటుగా దాన్ని విత్డ్రా చేసుకుంటే ఆయన గొప్పోడవుతాడు. మనకు పోయేదేం లేదు, మనకు వచ్చేది లేదు, పోయేది లేదు. కాకపోతే ఏంటంటే ఇట్లా దీని వెనకాల ఈయన వెనకాల ప్రభుత్వాల నుండి మాట్లాడుతున్న ఒక యాంగిల్ రాను ఏమవుతుందంటే ఈయన వెనకాల ఈ గతంలో ఇంకొకటి ఏం చెప్పాలంటే ఆయన ఎక్కువ శాతం లేడీస్ మీద కామెంట్ చేస్తుంటారు. లేడీస్ డ్రెస్ ఎట్లా వేసుకోవాలి, వాళ్ళకు జడంతో పొడుగు ఉండాలి, జడల గురించి పద్యం రాద్దాం అంటే అన్ని కొత్తిమీర కట్టలే ఉన్నాయి. ఇట్లా ఈ బాడీ షేమింగ్ మాటలు ఎందుకు వస్తున్నాయి? మీరెవరు ఒక లేడీ మీద కామెంట్ చేయడానికి మీకు ఏం హక్కు ఉంది? భారతీయ సాంప్రదాయం ఇది కాదు అని చెప్తున్నాను. భారతీయ సాంప్రదాయం ప్రకారము భారతదేశంలో ఉండే మహిళలు కేవలం పొద్దు నుంచి రాత్రి వరకు చీరలోనే ఉండాలని ఎక్కడన్నా రాసిందా? రాత్రి పడుకునేటప్పుడు కూడా చీరలోనే ఉండాలి, పొద్దున్న లేస్తే చీరలోనే ఉండాలి, బయటకు వస్తే చీర ఉండాలి, ఉద్యోగానికి పోతే చీర ఉండాలి, ఆఫీసుకి పోతే చీర ఉండాలి, పనికి పోతే చీర ఉండాలని ఎక్కడన్నా రాసి ఉందా చెప్పండి. మీరు నైటీలు వేసుకోవద్దు. మీకు ఎవరండి, ఎవరికి ఇష్టమైన ఇప్పుడు ఎవరింట్లో ఏ బట్టల్లో ఉండాలి, ఎవరు ఉండాలనేది వాళ్ళు చూసుకుంటారు. రోడ్డు మీదకి వచ్చినప్పుడు అశ్లీలంగా ఉండకపోతే సరిపోతుంది. అది కూడా రూల్ ఏం లేదు. అశ్లీలంగా ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అది కామన్ సెన్స్. ఎవరికైనా కళ్ళకు కనపడితే ఎవడైనా ఏంద్రా పిచ్చి డ్రెస్ వేసుకొచ్చినామని మొగోళ్ళని కూడా తిడతారు. ఆడోళ్ళని తిట్టాల్సిన అవసరం లేదు. మొగోళ్ళని కూడా ఏంద్రా చినిగిపోయిన ఆ జీన్ పాయింట్ ఏంద్రా అని మొగోళ్ళు సరదాగా కామెంట్ చేస్తారు. కానీ మీరెవరు? మీకు అంతా గుత్తేదారి ఇచ్చినట్టుగా ఆడోళ్ళ బట్టల మీద, ఆడోళ్ళ జడల మీద, ఆడోళ్ళ ఆహార్యం మీద, వాళ్ళ వేషధారణ మీద మీకు ఏముందని మీరు ఇట్లా కామెంట్ చేస్తున్నారు? సో ఇది మాత్రం ఆయన ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అంశమే. ఖచ్చితంగా గరికపాటి కావాలని ఒక ఎజెండాతోనే మాట్లాడుతున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే గతంలో కూడా చాలా బలహీన వర్గాలకు సంబంధించి కూడా గరికపాటి చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భం, తర్వాత క్షమాపణ చెప్పిన సందర్భం కూడా చూసాం. సో కేవలం ఒక అగ్రకుల అహంకారంతోనే బడుగు బలహీన వర్గాలకు చదువును దూరం చేసే ఒక కుట్ర కూడా దీంట్లో దాగుందని చెప్పేసి అర్థమవుతుంది. సో ఇదేదో నోరు జారి మిస్ఫైర్ అయిన మాటలు కాదు. గతంలో గరికపాటి ప్రవచనాల్లో చూస్తుంటే కూడా ఆడవాళ్ళకు సంబంధించి, ఆడవాళ్ళ ఆహార్యం సంబంధించి కాబట్టి డ్రెస్సింగ్ సెన్స్ సంబంధించి కూడా చాలా వరకు సంస్కృతి సాంప్రదాయాల పేరుతో ఆడవాళ్ళ మీద కూడా దాడి చేసిన పరిస్థితి తన ప్రవచనాలతో. సో ఇప్పటికైనా గరికపాటి కానీ లేకపోతే చాగంటి కోటేశ్వరరావు వీళ్ళు
సమాజానికి సంబంధించి మంచి చెప్తే అందరూ రిసీవ్ చేసుకుంటారు, మంచిగా చెప్తే అందరూ వింటారు. బట్ మంచి పేరుతో మేం చెప్పేదే మంచి అనేది మాత్రం ప్రజల మీదకి రుద్దద్దని చెప్పేసి సీనియర్ జర్నలిస్ట్ కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తెలుగు కోసం, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.